గౌతమ్ గంభీర్ చాలా తెలివైనవాడు, క్రికెటర్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి గౌతమ్ గంభీర్ ఇలాంటి పెద్ద తప్పు ఎందుకు చేశాడు అని ప్రశ్నిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్. గంభీర్ తీసుకున్న అతి పెద్ద తప్పు ఇదేనంటూ అతను హాట్ కామెంట్స్ చేశాడు. అయితే గౌతమ్ గంభీర్ తప్పు చేశాడా రైట్ చేశాడా అన్నది తెలియాలి అంటే మనకు అతను కోచ్ గా ఒక సిరీస్ ఒక మ్యాచ్ అన్న కనీసం అయిపోవాలి. మరి మొహమ్మద్ కైఫ్ ఇలాంటి కామెంట్స్ ఎవరి కోసం చేశాడు ఆ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొహమ్మద్ కైఫ్ సపోర్ట్ చేసింది హార్దిక్ పాండ్యాను. అవును, గంభీర్ ఎందుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాడు? అతను అంత పెద్ద తప్పు ఏం చేశాడు? నాకైతే ఏం కనిపించట్లేదు. T20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అది మాత్రమేనా, అతను IPL లో 3 సార్లు కెప్టెన్సీ చేస్తే ఒక్కసారి టైటిల్ గెలిచాడు, అది కూడా ఫస్ట్ టైమే. సెకండ్ టైం రన్నర్ అప్ అయ్యాడు. గేమ్ ని బాగా అర్థం చేసుకొని మంచిగా కోచింగ్ చేసి మంచి కెప్టెన్ అయిన గంభీర్ ఇలాంటి తప్పు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? హార్దిక్ పాండ్యాకు ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో కూడా మంచి విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. అయితే ఇక్కడ నేను సూర్యని తప్పు పట్టట్లేదు. సూర్య నంబర్ 1 T20 బ్యాట్స్మెన్. నా క్వశ్చన్ అల్లా ఒకటే, హార్దిక్ పాండ్యాకు ఇంకొన్ని ఛాన్సులు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయితే అప్పుడు సూర్య వైపు వెళ్లాల్సింది. ఇలా వచ్చి రాగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు అంటున్నాడు మొహమ్మద్ కైఫ్. ఇక సూర్య గురించి మాట్లాడుతూ, ఎలాగో జరగాల్సింది జరిగిపోయింది, సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా కెప్టెన్సీ చేస్తాడని నేను అనుకుంటున్నా, సూర్యకు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు మొహమ్మద్ కైఫ్. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చాము అంటే కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రమే కాదు, తనకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇవ్వలేదు BCCI. మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? BCCI తీసుకుందా? రోహిత్ శర్మ సపోర్ట్ చేశాడా? లేకుంటే గంభీర్ ఒకడే తీసుకున్నాడా? రోజుకొక న్యూస్ వస్తుంది కానీ దీనిపైన ఎటువంటి క్లారిటీ లేదు. నాకు తెలిసి వచ్చే రోజుల్లో ఎవరో ఒకరు బయటకు వచ్చి దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. మరి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తప్పించడం కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.